గల్ఫ్ కంట్రీస్‌లో యుద్ధం మన దేశానికి మరో ముప్పు కానుందా? కరోనా లాంటి చీకటి రోజులు మన దేశానికి మళ్ళీ వస్తున్నాయా? మన ప్రధాని మోదీ మాటలు వెనుకున్న అసలు ఇంటెన్షన్ ఏంటి? రాజ్యసభలో నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు దేని గురించి? అసలేం జరుగుతుంది? అక్కడెక్కడో గల్ఫ్ కంట్రీస్‌లో యుద్ధాలు జరుగుతుంటే దాని ఎఫెక్ట్స్ మన మీద ఎందుకు ఇంతలా పడుతున్నాయి? అసలు ఈ యుద్ధం తగ్గే ఛాన్స్ ఉందా? ఇలా ఈ యుద్ధం కంటిన్యూ అవుతుంటే మన దేశం సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతలా పడిపోతుంది? మనం డైలీ వాడే నిత్యావసర వస్తువులు ఖర్చులు ధరలు ఎందుకని అంతలా పెరుగుతాయి? అసలు పీఎం నరేంద్ర మోడీ రాజ్యసభలో దేని గురించి మాట్లాడాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మార్చ్ 24 మంగళవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ గల్ఫ్ కంట్రీస్ లో జరుగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా యుద్ధం గురించి అండ్ ఆ యుద్ధం వల్ల మన దేశం పడే ఎఫెక్ట్స్ గురించి మాట్లాడారు. గల్ఫ్ కంట్రీస్ లో గత కొద్ది వారాలుగా జరుగుతున్న యుద్ధం వల్ల వరల్డ్ వైడ్ గా ఎనర్జీ క్రైసిస్ ఏర్పడిందని, ఈ యుద్ధం వల్ల సామాన్య ప్రజలపై అధిక భారం పడుతుందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని, దీనివల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతింటున్నాయని చెప్పారు. కరోనా టైంలో ఎలా అయితే మనం ఐక్యమత్యంతో డిసిప్లిన్ గా పోరాడామో, సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఒక పెద్ద ప్రాబ్లమ్ ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్పారు. ఇక్కడ నరేంద్ర మోడీ కేవలం యుద్ధం గురించే మాట్లాడలేదు. గల్ఫ్ కంట్రీస్ లో ఎలా యుద్ధం కంటిన్యూ అవుతే ఆ యుద్ధం వల్ల ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఫేస్ చేసే ఆర్థిక సంక్షోభం గురించే వివరించారు. ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ రిసోర్సెస్ ఉన్న ఏరియా గల్ఫ్ కంట్రీస్. దీంతో ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఏ చిన్న యుద్ధం జరిగినా దాని ఎఫెక్ట్స్ ప్రపంచమంతా పడుతుంది. ఇలా యుద్ధాలు జరుగుతున్నప్పుడు డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ తగ్గిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఆటోమేటిక్ గా దెబ్బతింటుంది. ఈ యుద్ధం వల్ల ఆయిల్ కాస్ట్ పెరిగిపోవడంతో ఆటోమేటిక్ గా నిత్యావసర వస్తువుల ఖర్చులు కూడా పెరిగిపోతాయి. బియ్యం, పప్పు, కూరగాయ ధరలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే వీటిని పొలాల నుండి మార్కెట్లకి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డీజిల్ అవసరం. సో ఆ భారం అంతా వీటిపై వేసి ఎక్స్ట్రా ధర పెంచుతారు. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు కూడా ఆకాశాన్ని తాకుతాయి. సో ఇన్ని రకాలుగా తిరిగి ఈ ఖర్చంతా చివరిగా ఒక సామాన్యుడి తలపై పడుతుంది. ఈ యుద్ధం వల్ల కనిపించే మార్కెట్ లోనే కాదు, కనిపించని స్టాక్ మార్కెట్ లో కూడా రూపాయి విలువ తగ్గి మన ఇండియా జీడిపి రేట్ క్రమంగా తగ్గే ఛాన్స్ ఉంది. ప్రపంచంలోనే ఆయిల్ ట్రాన్స్పోర్ట్ లో అత్యంత కీలకమైన స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనే జలసంధి ఈ యుద్ధం వల్ల మూతపడితే దాదాపుగా మన దేశానికి వచ్చే ఆయిల్ ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకే పెద్ద సవాల్గా మారుతుందని ప్రధాని చెప్పారు. ఒకవేళ స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనే జలసంధి మూసివేస్తే మన ఇండియా రష్యా, ఆఫ్రికా, అమెరికా కంట్రీస్ నుండి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇంకా ఈ యుద్ధం వల్ల మన ఇండియాకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన గవర్నమెంట్ విశాఖపట్నం, మంగళూరులో ఉన్న ఆయిల్ రిజర్వర్స్ ని వాడుతుంది. ఈ ఆయిల్ రిజర్వర్స్ అనేవి అప్రాక్సిమేట్లీ 9 to 10 days సరిపోతాయి. ప్రధాని మోదీ తన స్పీచ్ లో ఈ యుద్ధాల వల్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే పెట్రోల్, డీజిల్ రేట్స్ పెరగకుండా ఉండడానికి బయోగ్యాస్, ఇథనాల్ బ్లెండింగ్ వంటి ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ ను అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని యూజ్ చేయాలని ఒక ప్లాన్ లో ఉన్నారంట. అంతేకాదు సుమారు 1 కోటి మంది పైగా భారతీయులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. ఈ యుద్ధం వల్ల సిచ్యువేషన్స్ ఏమాత్రం రిస్క్ అయినా వారందరినీ మన ఇండియాకి సేఫ్టీగా తీసుకొని రావడం మన గవర్నమెంట్ కి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అవుతుందని వివరించారు. ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి సుమారుగా 3,75,000 మంది భారతీయులు మన దేశానికి వచ్చారని, మెయిన్ గా ఇరాన్ నుండి 1000కి పైగా ఇండియన్ రిటర్న్ వస్తే అందులో 700కి పైగా మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. ఇంకా మిగిలిన వారిని కూడా సేఫ్ గా తీసుకొని రావాలంటూ గవర్నమెంట్ ట్రై చేస్తుందంట. ఇలాంటి కఠినమైన యుద్ధాలు ఏ సమస్యకి పరిష్కారం కాదని, ఈ యుద్ధాలు శాశ్వతంగా తగ్గించడానికి మన పీఎం నరేంద్ర మోడీ గారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తోనూ, ఇరాన్, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్స్ తోనూ కూడా మాట్లాడి ఈ యుద్ధం శాంతియుతంగా ముగించాలని రాయబారం చేస్తున్నారు. మోడీ రాయబారం వెనుక మరొక కారణం కూడా ఉంది. ఇరు దేశాలతోనూ సన్నిహితంగా ఉండే మన దేశానికి 70% పైగా ఆయిల్ గల్ఫ్ కంట్రీస్ నుండే వస్తుంది. సో గల్ఫ్ కంట్రీస్ లో ఎలాంటి యుద్ధాలు లేకుండా కామ్ గా ఉంటేనే మన దేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ రేట్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. మన దేశానికి ఇరు దేశాలతోనూ మంచి రిలేషన్షిప్ ఉండడం వల్ల పీఎం నరేంద్ర మోడీ ఈ యుద్ధాన్ని తగ్గించి శాంతియుతంగా ఉండేందుకు రాయబారిగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ చివరగా భారత్ ఇప్పుడున్న స్థితి వేరు, గతంలో కరోనా టైంలో అందరం ఒక్కటై ఎలా పోరాడామో ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్ వస్తే సేమ్ అలానే ఉండాలని చెప్పారు. ఏ దేశం పైన ఎక్కువగా ఆధారపడకుండా మనకు కావాల్సిన వస్తువుల్ని మనమే తయారు చేసుకున్నప్పుడే ఇలాంటి యుద్ధాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయగలమని చెప్పారు. చూసారుగా, ప్రధాని మోదీ మాటలు చాలా క్లియర్ కట్ గా ఉన్నాయి. ఈ ప్రపంచం ఎటు వెళ్తున్నా మన దేశ ఆర్థిక వ్యవస్థ తనకు ముఖ్యమంటూ ఈ స్పీచ్ ద్వారా తెలుస్తుంది. గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న మన ఇండియన్స్ ని కాపాడుతూ మన ఇండియా ఏ కంట్రీ పార్టీ వైపు కూడా లేదని, కేవలం ఎప్పుడు శాంతియుతంగానే ఉంటుందని పీఎం నరేంద్ర మోడీ తన స్పీచ్ లో తెలిపారు. సో ఈ వీడియోలో నరేంద్ర మోడీ మాట్లాడిన మాటల గురించి, దాని ఎఫెక్ట్స్ గురించి తెలుసుకున్నారు కదా.